సో, ఇందాక నేను ఆహ్, ఒక చిన్న విషయం మీకు చూపించడం మర్చిపోయాను. సో, ఏం లేదు. మనం క్రియేట్ చేసిన ఈ డేటాబేస్ ఫైల్స్ కానివ్వండి, జోసన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయండి. సో, ఈ యాప్‌లోనే మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్లిక్ చేస్తేనే ఓపెన్ అవుతాయి. లేదంటే కూడా ఓపెన్ అవ్వవండి. ఇవి వేరే ఏ యాప్‌లో ఓపెన్ చేయాలన్నా ఓపెన్ అవ్వవు. సో, జేసన్ ఫైల్స్ అనేవి ఆల్‌మోస్ట్ ఏ యాప్‌లో అయినా ఓపెన్ చేయొచ్చు. అంటే లైక్ వేరే వీఎస్ ఎడిటర్‌లో గానివ్వండి, మనము చాట్‌జీపీటీలో అడిగినా కూడా అందులో ఉండే ఇన్ఫర్మేషన్ చెప్పే ఛాన్స్ ఉంటది. సో, ఇప్పుడు ఈ జాసన్ ఫైల్ ఓపెన్ చేశాననుకోండి, ఆహ్, వీఎస్ కోడ్ అని ఉంటది. ఆటోమేటిక్‌గా ఇందులో జాసన్‌లో ఉండే డేటాని చూడొచ్చు. బట్ ఇదేం చూపిస్తుంది అంటే మనకి డీటెయిల్‌గా చూపించడు. ఓహ్! చూసారా? ఫైల్ ఈస్ నాట్ డిస్ప్లే ఇన్ ద టెక్స్ట్ ఎడిటర్ బికాజ్ ఇట్ ఈస్ ఏదో ఒక వార్నింగ్ వచ్చింది. సో, ఇట్లా మనకి ఎన్‌క్రిప్టెడ్‌గా కనిపిస్తదండి. మీరు బ్యాకప్ ఇందాక ఇంపోర్ట్ జేసన్, ఎక్స్‌పోర్ట్ జేసన్ చేశారు కదా! ఇట్లా మీకు ఎన్‌క్రిప్టెడ్‌గా కనిపిస్తుందండి. సో, ఇందులో ఉండే డేటా పూర్తిగా మనకి తెలిసే అవకాశం ఉండదు. సో, అలాగే డేటాబేస్ ఫైల్ కూడా. సో, ఇది జర్నల్ డేటా మనం ఇందాక చేసింది కాబట్టి, ఇది గూడా మనము యాక్చువల్లీ ఓపెన్ జేయొచ్చు. సో, డీబీ వ్యూవర్ అనేది ఉంటుంది. సో, ఈ డీబీ వ్యూవర్ ఎస్‌క్యూఎల్ లైట్‌లో ఏం చూపిస్తుందంటే అండి, వన్స్ ఒక్క నిమిషం. ఐ విల్ షో ఇట్ డిఫరెంట్‌లీ. సో, హ్మ్. దిస్ ఈస్ ఎ ఎర్లియర్ వెర్షన్. అంటే ఇక్కడున్న జర్నల్ డేటా అనేది యాక్చువల్లీ ఒక ఎర్లియర్ వెర్షన్. ఇది ఎన్‌క్రిప్ట్ ఇప్పుడు మనం ఓపెన్ చేసే యాప్‌లో ఎన్‌క్రిప్ట్ చేయలేదు. సో, ఈ ఎన్‌క్రిప్ట్ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే అండి, ఇది ఓపెన్ చేయగానే ఆహ్, డేటాబేస్‌లో ఉండే డేటా అంతా కూడా ఇదిగోండి ఇలా బ్రౌజ్ డేటా అని ఇందులో క్లిక్ చేశారంటే మొత్తం డేటా అంతా కూడా ఇందులో కనిపిస్తుందండి. సో, చూడండి ఇందాక నేను చెప్పిన ఏడీహెచ్‌డీ అన్నీ గూడా ఇందులో కనిపించడం స్టార్ట్ అయినాయి. సో, ఏమవుతుంది అంటే మీరు యాప్ ఓపెన్ చేయకపోయినా ఎవరో ఒకళ్ళు దీన్ని యూజ్ చేసే ఇది వచ్చేస్తుందండి. సో, దానికోసం నేను ఎన్‌క్రిప్షన్ అనేది దీనిలో పెడతం జరిగింది. ఇప్పుడు నేను ఎన్‌క్రిప్ట్ అయిన డేటాబేస్ ఏదైతే ఉందో ఆహ్, విండో ఓపెన్ డేటాబేస్ ఫైల్ అని వచ్చేస్తుంది. ఓకే. క్లిక్ చేస్తే బ్రౌజ్ డేటా కొడితే మీకేం కనపడదు. సో, ఇందులో ఉండే డేటా ప్యూర్‌లీ సెక్యూర్. మీ డీటెయిల్స్ ఎక్కించుకున్న ఇందులో ఎవరు కూడా చూసేదుండదు, ఏముండదు. ఈ యాప్ అనేది టోటల్లీ ఆఫ్‌లైన్‌లో వర్కౌట్ అవుతది. దీనికి యాప్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ గూడా ఏముండదు. సో, మీరు ఆఫ్‌లైన్‌లో వర్క్ చేసుకోవచ్చు. ఎన్ని డేటాబేసెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్ యూ హావ్ టు రిమెంబర్ ఈస్ యువర్ పాస్వర్డ్స్ ఉంటే చాలు సరిపోతుందండి. సో, అదొక్కటి చెప్తామని. ఎవరికైనా ఈ యాప్ కావాలి అనుకుంటే గనక ఇట్ విల్ బి ఇన్ ద మెయిన్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఫస్ట్ కామెంట్‌లో ఉంటుంది. యూ కెన్ ఫెచ్ దట్ డ్రైవ్ ఫోల్డర్ అండ్ యూజ్ ఇట్.